హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము జగన్నాథుడి గుడికి వెళ్ళబోతున్నాము. మేము రెడీ అయిపోయి వచ్చేసాము ఇక్కడికి. అండ్ ఇదే ఎంట్రన్స్ గేట్. మీరు కూడా విజిట్ అవ్వాలంటే ఈ టైమింగ్స్ ఫాలో అవ్వండి, లేకపోతే మిస్ అయిపోతారు. సో ఇక్కడికి మేము వచ్చేసాం లోపలికి. మమ్మీ వీటిని చూసి షాక్ అయిపోతున్నారు. ఇవి టర్టైజ్ అన్నమాట. ఇప్పుడు వీటికి ఫుడ్ వేయలేదు కాబట్టి ఒక్కటే బయటకు వచ్చింది, మిగతావన్నీ లోపల ఉన్నాయి. బయట ఈ 2 సింహాలు ఉన్నాయి. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు స్టేర్స్ పైనుంచి పైకి వెళ్ళిపోదాం. చూడండి, స్టేర్స్ నుంచి ఇలా వ్యూ ఉంటుంది. పైనుంచి కూడా ఒకసారి వ్యూ చూసేయండి, ఎంత బాగుంది కదా. లోపల కూడా షూటింగ్ అలౌడ్ లేదు కాబట్టి ఏదో కొన్ని క్లిప్స్ నేను షూట్ చేసా. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. అండ్ ఈ డోర్స్ కూడా వుడ్ తో కట్టారనమాట, చాలా బాగుంటాయి. లోపల షూటింగ్ అలౌడ్ లేదు కాబట్టి తీయలేదు, కానీ ఈ గుడికి వాట్సాప్ లో కూడా ఫాలో పేజ్ ఉంది కాబట్టి దాని నుంచి మీకు కొన్ని ఫొటోస్ చూపించేస్తున్నా. ముందు ఫుడ్ వేయలేదు కాబట్టి టార్టాయిజెస్ లేవు, కానీ ఇప్పుడు ఫుడ్ వేశారు కాబట్టి అన్నీ బయటకు వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇంకా అన్నిటికంటే డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ పైన రాధాకృష్ణ ఇంకా కింద జగన్నాథుడు ఉంటారు. ఈ గుడి వెనకాల గోమాతలకు కూడా ఒకటి ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళిపోతున్నాం. సో ఈ బ్యాక్ సైడ్ నుంచి తన రూట్ అన్నమాట, అందుకే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూడండి, చాలా ఎక్కువ గోమాతలు అందరూ ఉన్నారు. కృష్ణుడికి గోమాతలు ఎక్కువ ఇష్టం కదా, కాబట్టి ఇక్కడే ఉంటాడు కృష్ణుడు. ప్లేస్ మీరు కూడా విజిట్ చేయొచ్చు, శ్రీకాకుళంలోనే ఉంటుంది. అండ్ ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది, కాబట్టి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక్కడ చాలా మంది గోమాతలకి ఇలా పాలిస్తుంటే చాలా బాగుంటది కదా. అండ్ ఇలా పక్కన ఇలాంటి థాట్స్ కూడా రాశారనమాట, చూసేయండి. నేను దీని మీద షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా, అవి కూడా చూసేయండి. ఈ ప్లేస్ శ్రీకాకుళం రణస్థలం దగ్గర ఉంటుందన్నమాట, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఎంత బాగుందంటే నేను మళ్ళీ ఈ గోమాతలందరినీ చూడడానికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.